రాక్షస పరిపాలనలో జరిగినటువంటి వికృత చేష్టలు, వారి యొక్క దుర్మార్గపు చర్యలు అవన్నీ చూసి చూసి విసిగి వేసారిపోయాం. అదే అనుకుంటే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, ఆయన్ని మన హిందూ హైందవ సోదరులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పవిత్రతతో పూజిస్తాం. ఆయన ప్రసాదాన్ని కూడా మహా అమృతంగా స్వీకరిస్తాం. అటువంటి ప్రసాదాన్ని కల్పి చేస్తూ మన మనోభావాలు దెబ్బతినేలాగా రకరకాల జంతువుల అవశేషాలతో కూడినటువంటి నూనెతో, ఆయిల్స్తో ఆ యొక్క ప్రసాదాన్ని చేయటం అంటే మనందరి భక్తి శ్రద్ధలనే, అలాగే కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయన కీర్తి ప్రదర్శనలు కూడా కించపరచాలనేదే వారి యొక్క రాక్షస ఆనందం. దానిని బయటికి తీసి వారిపై పోరాటం చేస్తున్న మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో దానిలో భాగంగా గడిచిన కొన్ని రోజుల నుంచి ప్రాయశ్చిత్త దీక్ష, అంటే వారు చేసిన పాపాల నుంచి మమ్మల్ని, మన రాష్ట్ర ప్రజల్ని, ప్రపంచంలో ప్రతి హైందవ సోదరులందరినీ కూడా కాపాడు, క్షమించి తండ్రి అంటూ మనం చేస్తున్న ఈ దీక్షలకు మద్దతుగా విశ్వ హిందూ పరిషత్, అలాగే బజరంగ దళ్, మిగిలిన మన హిందూ సంఘాలన్నీ కూడా మనకి మొదటి నుంచి కూడా సహకరిస్తూనే ఉన్నాయి. దానిలో భాగంగా ఇక్కడికి వారు ఈరోజు మన యొక్క దీక్షా శిబిరానికి విచ్చేసినందుకు మన జనసేన పార్టీ తరఫున మీ అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తామండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వారి యొక్క చేష్టలను ఎండగట్టడానికి మీలో ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడాలని చెప్పించుకోవచ్చు.